కమ్మవారికి అన్ని చేస్తున్నారంటూ సీఎంపై వస్తున్న అపవాదును తాను ఖండించారని చెప్పారు టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. నిన్నటి సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని ఆరోపించారు. అందరినీ కలుపుకొని వెళ్లాలన్న ఆలోచనతోనే అలా అన్నానంటున్న రాయపాటితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. టీడీపీ ఎంపీ సీనియర్ రాజకీయ నాయకుడు రాయపాటి సాంబశివరావు మన ముందున్నారు. కమ్మవారికి తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం జరుగుతుందంటూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు నిన్న. అంటే ఏంటి, ఒక కులానికి సంబంధించి ఒక సంచలన వ్యాఖ్యలు మీ నోటి వెంట రావడానికి కారణం? అది కూడా మీరున్న ప్రభుత్వంలోనే. పార్టీని బలపరచడానికి చెప్పాను తప్పితే వేరే ఆలోచనతో నేను చెప్పలేదు. నేను ఆయన అభిమాన్ని. ఆ పార్టీకి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ అభిమానంగా ఉండేవాడిని. ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబుతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అది అంటే కమ్మవారికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పేది ఏంటంటే మిగతా కులాలకు ఇస్తున్నారు, కమ్మవారికి ఇవ్వట్లేదని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఏది ఇస్తున్నాను సారీ, అది ఆ వర్డ్ తీసేయండి. ఇది కమ్మవారికే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి ఒక అపవాదం వచ్చింది ప్రజల్లో. ఆయన చేయట్లేదని చెప్పి నేను చెప్పాను. అది దాని అపవాదం క్లియర్ చేశాను. అది క్లియర్ చేసి అన్ని పార్టీలని కులాలని కలుపుకెళ్ళాలని ఉద్దేశం నేను చేశాను. అది అంత తప్పితే ఏం లేదు. అంటే చంద్రబాబు ప్రభుత్వంలో కమ్మవారికే ఎక్కువగా మేలు చేస్తున్నారు అనేది ప్రచారంలో ఉందంటారా? ప్రచారంలో ఉంది. అది అట్లా లేదు బాబు. కమ్మవారికి ఎవరికి ఉద్యోగాలు రాలేదు, చాలా తక్కువ మందికి వచ్చింది. అన్ని కులాల వాళ్ళకి ఇప్పుడు కొన్ని కాపు కాపరేషన్ కానీ బ్రాహ్మణ కాపరేషన్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు కమ్మాసులు పెద్ద ఇంపార్టెన్స్ ఏం లేదు. కాబట్టి మీరు కూడా వీళ్ళు కూడా కనిపెట్టి ఉండమని చెప్పి చెబుతున్నాను. ఎందుకంటే వీళ్ళు 100%, 200% వీళ్ళందరూ కూడా మొన్న ఎలక్షన్లో త్యాగం చేసి మరి బాబు గారిని పార్టీని గెలిపిస్తారు కదా. ఇంకా మా ఉద్దేశం ఏంటంటే 10 కాలాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, దాని తర్వాత లోకేష్ బాబు ఉండాలి. అయితేనే మనం ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందని ఉద్దేశిస్తున్నాం. ఇవాళ మీ క్యాపిటల్ ఈ సిఆర్డీఏ పరిధిలో స్థలాలు ఇచ్చారంటే ఎందుకు ఇచ్చారు చెప్పండి? ఇంకో చోట ఇస్తారా? అందరు అంతా కమ్మాసే కదా ఇచ్చింది. కాబట్టి ఆయన ప్రజల్లో ఏమైనా వస్తుందంటే ఏదో కమ్మలో దోచిపెడతారు అన్నారు. కమ్మలో దోచిపెట్టలేదు బాబు అని చెప్పాను. అది సిఆర్డీఏ పరిధిలో 40 ఎకరాలు అడిగారు, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అని. వద్దు బాబా, అక్కడ కష్టం, ఆయన చెప్పలేడు. ఆయన ఎందుకంటే కమాస్ చేస్తానని చెప్పి అపవాదం వస్తుంది ఆయనకి, ఆయన చెప్పలేదు. కాబట్టి మీరు అడగొద్దు, బయట మీరు కొనుక్కోండి అని చెప్పారు. అది దాని సందర్భంగా వచ్చింది. అది మాకే అసంతృప్తి ఏం లేదు ఆయన మీద. వీఆర్ 100% ఐఎమ్ విత్ చంద్రబాబు. వీఆర్ బాడీ అండ్ సోల్ విత్ హిమ్ ఓన్లీ. ఓకే, ఇంకేంటి మొత్తం ఫైనల్గా మీరు చెప్పాలనుకున్నది అయితే కమ్మవారికి ఏదో ఒకటి చేసి పెట్టమునే, లేకపోతే కమ్మవారికి అన్యాయం జరుగుతుందనే? కమ్మవారికి చేస్తున్నాడని చెప్పి ప్రజల్లో ప్రచారం జరగట్లేదని చెప్పాను. అది అర్థమైందా? తన వ్యాఖ్యలను వక్రీకరించారు. కమ్మ కులానికి చంద్రబాబు ఏదో చేసేస్తున్నారన్న ప్రచారం బయట బాగా జరుగుతోంది. చేయట్లేదు అని చెప్పే భావనలోనే నిన్న ఆ వ్యాఖ్యలు చేశాను అనేది రాయపాటి చెబుతున్న మాటగా మనకు కనిపిస్తోంది. ఓటర్ స్టూడియో.